మూంగ్ దాల్ పరాఠా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఎస్పెషలీ యంగ్ ఏజ్లో ఉండే పిల్లలు ఎవరైతే కొంచెం ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళ వెయిట్ లాస్కి హెల్ప్ చేసే రెసిపీ ఇది. అండ్ ఇది సప్పర్లోకి ప్లాన్ చేసుకోవచ్చు. సప్పర్ అనేసరికి మరీ లేట్గా కాకుండా 6:30, 7కి ప్లాన్ చేసుకుంటే మరీ మంచిది. మనం ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాం. మైదా పిండిని అసలు యూజ్ చేయకండి. ఇందులో మనకి చక్కటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్తో పాటు బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది. గోధుమ పిండి, కొంచెం ఉప్పు. సో పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఎక్కువ కారం వేస్తే కూడా వాళ్ళకి నచ్చకపోవచ్చు. కొంచెం ఆమ్చూర్ పొడి వేసుకుందాం. కాస్త పసుపు, గరం మసాలా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త ఎక్స్ట్రా ఫైబర్ కోసం మనం ఇక్కడ పుదీనా కూడా వేసుకుంటున్నాం. కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి తవా హీట్ చేసుకుందాం. సో చాలా మంది ఏంటంటే ఓన్లీ జస్ట్ ప్లెయిన్గా గోధుమ పిండి యూజ్ చేస్తూ రోటీస్ తయారు చేస్తూ ఉంటారు. అలా తయారు చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్స్ట్రా ఫైబర్ కానీ లేకపోతే ఎక్స్ట్రా లైక్ వైటమిన్స్ కానీ ఏమీ యాడ్ అవ్వవు. సో మనం అందుకే ఇందులోకి ఆకుకూర ఒకటి పుదీనా ప్లాన్ చేసుకున్నాము. అండ్ అలాగే మరింత ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం మనం ఇక్కడ మూంగ్ దాల్ని కుక్ చేసి పెట్టుకున్నాం. సో నేను ఇది కలిపి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. మనం జనరల్గా ఆలు పరాటా అలాంటివన్నీ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే చిన్న పరాటా చేసి అందులో ఆలు మిక్స్చర్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో అది పెట్టి రోల్ చేసేస్తారు. కానీ పప్పు ఏంటంటే అది ముషిగా అయిపోతుంది కదా. సో దానికోసం మనం డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. రోల్ చేసుకుందాం. సో ఇలా ఒక రోటీ లాగా ప్రిపేర్ చేసుకొని పరాటా మిక్స్ చేసుకునేటప్పుడే అందులో పప్పు వేసి మిక్స్ చేసుకోవచ్చు. కానీ అది చాలా స్టిక్కీ అయిపోతుంది కదా, పెసరపప్పు ఉడికించాక ముషిగా అయిపోతుంది అందుకే. అండ్ ఇంకోటి ఏంటంటే పల్చగా మీరు ఇలా రోటీ లాగా తయారు చేసుకొని ఇందులోని మీరు స్టఫింగ్ని పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం పరాటా తయారు చేసేటప్పుడు పిండిలోనే మిక్స్ చేసేసేయచ్చు, యాజ్ యూ విష్. కొంచెం ఈ పెసరపప్పు పేస్ట్ ఏదైతే ఉందో అందులో కొంచెం ఉప్పు వేసి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొంచెం మనకి టేస్టీగా అనిపించడానికి ఇంకాస్త ఇలా గరం మసాలా పౌడర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. దీని మీద మరొక పరాటాతో ఇలా కవర్ చేసుకొని ప్రెస్ చేసుకోవచ్చు. సో రెండు విధాల్లో ఎలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడు రెండు పక్కల కొంచెం ఆయిల్ యూస్ చేస్తూ బ్రష్ చేస్తూ రెండు పక్కల ఫ్రై చేయాలి. ఫ్రై చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. కొంచెం ఇలా రెండు వైపులా ఆయిల్ని గ్రీస్ చేసుకుందాం. ఓన్లీ పెసరపప్పే కాదండి, గోబీ అంటే మనందరికీ తెలుసు కదా, కాలీఫ్లవర్ కానీ లేకపోతే క్యారెట్ని కానీ ఇలా రకరకాల వెజిటబుల్స్ని మనం కాస్త కుక్ చేసుకొని
ఆలూ పరాటాయే కాదు మిగతా వెజిటబుల్స్తో కూడా మనం చక్కటి పరాటాస్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మనకు ఆ వెజిటబుల్లో ఉన్న వైటమిన్స్తో పాటు బోల్డంత ఫైబర్ కూడా ఆ పరాటా వల్ల లభిస్తుంది. సో సెపరేట్గా కర్రీ చేసుకోకూడదు అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు, లేదా పిల్లలకి తినడానికి ఈజీగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలా చేసి ఇవ్వచ్చు. కర్రీ సెపరేట్గా పరాటా సెపరేట్గా చేసిస్తే వాళ్ళు కర్రీ తినకుండా కర్రీ వదిలేస్తూ ఉంటారు, చాలాసార్లు చూస్తూ ఉంటాం. సో మిక్స్ చేసి పరాటా లాగా ఇస్తే డెఫినెట్గా వాళ్ళు తింటారు. రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మూంగ్ దాల్ పరాఠా రెడీ అయిపోయింది. మూంగ్ దాల్ పరాఠాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. మూంగ్ దాల్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి, ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పుదీనా కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసి పరాటా పిండిలా కలుపుకొని 2 పల్చటి పరాటాలు తయారు చేసుకొని మధ్యలో పెసరపప్పుని స్టఫింగ్ చేసుకొని కాస్త గరం మసాలా పొడి వేసి మరొక పరాటాతో క్లోజ్ చేసుకొని ఒక్కసారి రోల్ చేసి తవాపై 2 వైపులా నూనెతో ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ పరాటా రెడీ.